హాయ్ అండి. ఆగండి వెళ్ళిపోమాకండి, కిప్ చేయమాకండి. ఫుల్ వీడియోస్ చూడండి. చికెన్ పచ్చడి, నాటుకోడి పచ్చడి ఎలా చేస్తున్నానో చూడండి. మొన్న మేము అమ్మవారికి పెట్టుకున్నప్పుడు కూర ఉండగా కొంచెం కూర మిగిలిపోయింది, ఉంచాను నేనే. ఎందుకంటే అంతకుముందు మటన్ పచ్చడి పెట్టినప్పుడు బాగుందని టేస్ట్ మళ్ళీ చేయమని అడిగారు. సరే కూర ఉంది కదా నాటుకోడి కూర అని కాస్త తీసి నాటుకోడి పచ్చడి పెడుతున్నాను. ఇది ఎలా చేయాలో ఫుల్ ప్రాసెస్ చూడండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బయట ఆర్డర్లు ఇచ్చుకునే దానికన్నా ఒక అరకిలో కూర తెచ్చుకొని మనమే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంతసేపు పట్టదో, అన్నీ మసాలాలు అన్నీ ఉంటే ఒక పావు గంట సేపే సింపుల్గా అయిపోద్ది. మనం ఇంట్లో చేసుకుంటే శుభ్రంగా కడుపు నిండా తినొచ్చు. అదే మనం బయట తెచ్చుకున్నాం అనుకో